ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పైన సిటీ సివిల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. తనకు రావాల్సిన డబ్బులు ఇవ్వకుండా తిరుగుతున్నాడని చెప్పి కూడా నిర్మాత నట్టి కుమార్ ఈ పిటిషన్ వేయడం జరిగింది. రేపు రిలీజ్ కాబోయే డేంజర్ సినిమా నిలిపివేస్తూ కూడా సిటీ సివిల్ కోర్టు ఆర్డర్ పాస్ జరిగింది. అసలు నట్టి కుమార్కి రామ్ గోపాల్ వర్మ సంబంధించి ఎన్ని డబ్బులు ఇవ్వాలనేది మనతో మాట్లాడడానికి నిర్మాత నట్టి కుమార్ ఉన్నారు. వారిని అడిగి మరింత తెలుసుకుందాం. ఎందుకు మీకు ఈ మధ్య వివాదం? 2019 నుంచి ఇదిగో తీస్తా, ఇదిగో ఇస్తా సినిమాలు చేస్తున్నాడు. ఏది కూడా ఇవ్వకుండా రోజు తప్పించుకుంటున్నాడు. ఇక దాన్ని చూసాం. ఇంకా కోర్టు ఆశ్రయించి మన లడికి తెచ్చాం. ఇప్పుడు దీనికి తెచ్చాం ఆర్డర్. మా డబ్బు ఖరీదని కానీ రిలీజ్ అవ్వద్దని ఇండియా మొత్తం టోటల్గా హిందీ అండ్ తెలుగు అండ్ అదర్ లాంగ్వేజ్ అన్నీ కూడా ఆర్డర్ పాస్ చేసింది. అంటే మొత్తం ఎన్ని డబ్బులు మీతో నుంచి తీసుకున్నాడు? నా ఒక్కడికి 5,29,00,000 అండి. ఇంకా అందరివి కలిపితే దాదాపు లెక్క పెడితే ఇప్పుడు మొత్తం బాధితులను కలిపి 80 కోట్ల దాకా వస్తున్నారు. సినిమా అప్పుడు ఆపినా రెస్పాన్స్ లేదండి, ఇప్పుడు ఆపినా రెస్పాన్స్ ఉండదండి. ఎందుకంటే అటు సొమ్ము అయితేనే కదా, ప్రజల సొమ్ము, జనాల సొమ్ము ఏముంటుంది? ఏముండదు. సినిమాలు ఎన్ని ఆపినా కూడా రెస్పాన్స్ ఉండదు. మనిషి ఏంటంటే మాఫియాని అడ్డు పెట్టుకొని, ఇక్కడ పొలిటికల్స్ని అడ్డు పెట్టుకొని గేమ్ ఆడుతూ బెదిరింపులు చేస్తూ పాల్పడుతూ తిరుగుతూ ఉంటాడు. అంతకని ఇంకేముండదు. ఆ బెదిరింపులకి పొలిటికల్కి నేను భయపడే నట్టుకుమార్ కాదని మీకు తెలుసు. ఇలాంటి తాటాక చప్పుడుకి భయపడే నట్టుకుమార్ కాదు. ఆడనైనా తేల్చుకోవాల్సిన రోజు దగ్గరికి వచ్చి తేల్చుకుంటాం కూడా. చిల్లర బెదిరింపులు సార్, ఇక్కడ పొలిటికల్ చిల్లర రౌడీలు ఉంటారు, కార్పొరేటర్లు వాళ్ళు వీళ్ళు ఉంటారు, చిల్లర వాళ్ళు ఉంటారు. అక్కడ వైజాగ్ వీళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళతో చిల్లర బెదిరింపులు చేస్తాడు. ఆ బెదిరింపులు అన్నింటికి నేను చిన్నప్పుడే చూసేసి ప్రసాద్ గార్డెన్స్, పూర్ణ మార్కెట్ చూసే నట్టుకుమార్ వచ్చాడు. రాజీ పడే ప్రసక్తి లేదు. డబ్బు కోసం కాదు, ఇది ప్రెస్టేజ్. ఇది మాకు కూడా డబ్బు అనేది ఇవాళ సంపాదిస్తాం, రేపు సంపాదిస్తాం. మమ్మల్ని నిన్నటి దాకా ఇస్తానని మోసం చేసి ఇప్పుడు ఏదో డబ్బు వస్తుందంటే డబ్బు కక్కుర్తి పడే వ్యక్తులు కాదు. కోర్టులోనే తేలాలి, కోర్టులో తేల్చుకోండి. సినిమా రిలీజ్ చేసే ప్రసక్తి లేదు. ఎవరో మధ్యన ఉంటారు కదా బ్రోకర్లు కొంతమంది కలిసి నట్టుకుమార్ ఏంటి, ఛాంబర్ నాది, ఈ ఛాంబరు కౌన్సిల్ మేమే నడుపుతున్నాం, మేము ఏది అందరైనా చేయగలం, మేము ఎలాగైనా రిలీజ్ చేయగలం అని రామ్ గోపాల్ దగ్గరికి వెళ్ళి ఛాలెంజ్ చేస్తున్నాం. సార్ నట్టుకుమార్ కాదని, నట్టుకుమార్ డబ్బు ఎగదబ్బు రిలీజ్ చేయగల దమ్ముందని ఒక రామ్ సచిన్ అని ఒకడు వచ్చాడు, ఒక బ్రోకరు. ఆ బ్రోకర్ ద్వారా ఈ సినిమా రిలీజ్ చేయడానికి ప్రయత్నం చేశారు. కోర్టులో కట్టి తర్వాత తన సినిమా రిలీజ్కి సంబంధించి కూడా అనుమతి తెచ్చుకోవాలని చెప్పి కూడా నట్టి కుమార్ అయితే కోరుతున్న పరిస్థితి. కెమెరామెన్ శ్రీకాంత్, రమేష్, HM TV, హైదరాబాద్.